హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలాగే మీరు కూడా ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. సో ముందుగా మన ఛానల్ని అయితే ఎవరైతే కొత్తగా ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. సో ఇంకా మార్గశిర మాసంలో లక్ష్మీ గురువారాలు పూజ అయితే స్టార్ట్ అయినాయి. ఫస్ట్ 2 వారాలు అయితే నేను కుదరలేదనమాట, చేసుకోలేదు. సో ఇంకా 3వ వారం అయితే పూజ అయితే చేసుకున్నాను అనమాట. అదే ఈ వీడియో. ఇంకా లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా అమ్మ పూజ ఎలా చేసుకున్నాం అనేది అయితే ఈ వీడియోలో చూసేయండి ఫుల్గా. ఇంకా నెక్స్ట్ ఇక ఇది 3rd వీక్ కాబట్టి 4th 5th కూడా నాకు మంచిగా కుదిరి కంప్లీట్గా పూజలు చేసుకోవాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా ఈరోజైతే పూజ ప్రారంభమైంది. ఇది ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అంటే 3 సార్లు నీళ్ళు చేతిలో పోసుకొని తాగమ్మా. ఆ చెంబులో నీళ్ళు పోసుకో. ఆచమ్య. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః. విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః. శంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఈసారి ఒక పుష్పాన్ని పసుపు వినాయకుడి మీద వేసి నమస్కారం చేయండి. ఓం యశో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామింది మరశ్యామో హృదయస్థో జనార్దనః ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం యోగాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తే. ఈసారి ఇలా 3 వేళ్లతోటి కొంచెం కొంచెం అక్షతలు గణపతిని పూజ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి. చూపుడు వేలు చిటికిన వేలు పద్దెయ్యం మధ్యలో ఉన్న 3 వేళ్లతోటి ఇలా గోముఖంగా పూజ చేయాలన్నమాట. ఏ పూజ చేసినా అంతేదో ఆ 3 వేళ్లతో పూజ చేయమా. గణపతికి అక్షతలు పూజ చేసుకోండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః, ఉమామహేశ్వరాభ్యా నమః, ఓం వాణి హిరణ్యగర్భాభ్యా నమః, ఓం శచి పురందరాభ్యా నమః, ఓం అరుంధతి వశిష్టాభ్యా నమః, ఓం శ్రీ సీతారామాభ్యా నమః, ఓం సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు ప్రాణానాయమ్య. ఈసారి 2 అక్షతలు ఎడమ పక్కకి వేసుకోండి. అనుకోండి మగవారే ఈ ఆడవారు ఎడమ పక్కకు వేసేయండి. ఒంటరిగా ఉండేవారు ఎవరి వారే ఎడమ పక్కకు వేసుకోండి. ప్రాణారాయమ్య. ఉత్తిష్టంతో బోధ పిశాచాః ఏతే భూమి భారకాః ఏతే శాప విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ఈసారి ఇలా ముక్కు పెట్టుకోండి. ఓం అంగుళ్యాగ్రే నాసికా గిరే సంపీడ్యం పాపనాశనం ప్రణాయామిక సంప్రోక్యం ఋషిభిః పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత్త దుర్తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్య प्रथम शुभे श्रवणे मुहूर्ते श्री महाविष्णुराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्धे श्वेत वराह कल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे अस्मिन् वर्तमान व्यावहारिक चान्द्रमणेन श्री विश्वावसुनाम संवत्सरे दक्षिणायने हिमवंत ऋतौ मार्गशिर मासे शुक्लपक्षे प्रतिपक्षतो गुरुवासरे లేదా బృహస్పతి వాసరే. ఇది లక్ష్మీవారాలు చేసుకుంటాం కాబట్టి బృహస్పతి వాసరే చెప్పుకోవచ్చు, లేదా గురువాసరే చెప్పుకోవచ్చు. శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగర విశేష విశిష్టాయ శుభతిథౌ శ్రీమాన్ నామధేయః ధర్మపత్రే సమేతోహం. ఈసారి నమస్కారం చేసుకుని నేను చెప్పినట్లుగా చెప్పండి. మమ సకుటుంబస్య సబాంధవస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ सिद्ध्यर्थम मम गृहे धनधान्य वस्त्ररत्र कांचनादि सकल संपत् प्राप्त्यर्थम गोमहिष्यादि पशुबाहुल्य सिद्ध्यर्थम अश्वादि सकल वाहन सिद्ध्यर्थम अष्टलक्ष्मी त्रिनिवास भोग्यता सिद्ध्यर्थम कोटि लाभ प्राप्त्यर्थम व्यापारेषु व्यवहारेषु उद्योगेषु सर्वदा दिग्विजय सिद्ध्यर्थम मम मनोभीष्ट फल सिद्ध्यर्थम. ఈ మనసులో ఏమైనా తీరని కోరికలుంటే అటువంటి కోరికలన్నీ తీరాలి అని కూడా మనసులో సంకల్పం చేసుకోండి.
చక్కగా మనోభీష్ట ప్రసిద్ధ్యర్థం చెప్పండి. మనోభీష్ట ఫల సిద్ధ్యర్థం అస్మిన్ దివసే మహాలక్ష్మి పరాంబిక అనుగ్రహత సిద్ధ్యర్థం యథాశక్తి కుంకుమ పూజ కరిష్యే తదంగ మహాగణాధిపతి పూజ కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే. ఈసారి 2 అక్షరాలు తీసుకుని కాస్త నీళ్ళు పోసుకుని ఆ పల్లెలో పెట్టండి. పూజ కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే. ఈసారి ఈ ఆచమనం చేసిన చెప్పుంది కదా, ఇది తీసి పక్కన పెట్టేసుకోండి. అంటే ఇది ఎంగిలైపోయింది కదా, ఇంకా నీళ్ళు పని చేయవు పూజకి. ఇప్పుడు ఇంకొక చెంబుతో నీళ్ళు పెట్టుకోమన్నాను కదా, ఇది కలశ అవుతుంది. ఇప్పుడు దానికి 3 చోట్ల గంధం రాసి కుంకాన్ని కొట్టు పెట్టండి. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రస్తమాశ్రిత మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా ఉక్షౌ తు సాగర సర్వే సప్తద్వీపావసుంధర అద్వైదోధ యజుర్వేద సామవేదో హ్యథర్వణ అంగైశ్చ సహిత సర్వే కలశాంబు సమాశ్రితా కలశే గంధ పుష్ప అక్షతాన్ని నిక్షిప్య. ఈసారి ఒక పుష్పం తీసుకోండి, ఆ పుష్పాన్ని గంధంలో ఉంచండి, తర్వాత అక్షతంలో ఉంచండి, అది చెంబులో వేసేయండి. కలశే గంధ పుష్ప అక్షతాన్ని నిక్షిప్య హస్తేనాఛాద్య చెయ్యలా ఒక వేయండి. ఓం ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశుచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆ కలశేషు ధావతి శిరోపర్మవిగాహతే అభిద్రోణ కణిక్రదతు ఓమా పోవా యజగుం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావాపః పశవాపో నవాపో అమృతవాపః సప్రాణాపో ప్రాణాప స్వరాణాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యోగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూద్భవ స్వరాప ఓం. ఈసారి ఏం చేస్తారంటే అందులో ఉండే పుష్పంతో చెంబులో శ్రీకారాన్ని చుట్టండి. గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధి కురు ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం మహాలక్ష్మీ దేవతా పూజార్థం దురతక్షయకారకాః కలశోధకేనా. ఆ నీళ్ళు ఏం చేస్తారంటే ఆ పుష్పంతో దేవుడి మీద చల్లండి. కలశోధకేనా దేవం గణపతి మీద లక్ష్మీదేవి మీద చల్లండి. దేవం ఆత్మానంచ మీ మీద చల్లుకోండి. మీ పక్కన ఎవరు ఉంటే వాటిని చల్లండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య పూజా ద్రవ్యాలన్నింటినీ కూడా చల్లండి. అవన్నీ శుద్ధవుతాయి. ఈ మంత్రాలు ఉండే అర్థం ఏంటంటే మనం వేద మంత్రాల ద్వారా ఈ భూమండలంలో ఎటువంటి నదీ నదులు ఉన్నాయో పవిత్ర గంగా జలాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆ కలశలో రమ్మని ఆహ్వానం చేసాం వాడు మంత్రాలతో. ఇప్పుడు ఆ జలం అంతా కూడా ఆ చెంబులో నీళ్లు పవిత్ర గంగా జలంతో సమానం కాబట్టి అవి దేవుడి మీద చల్లడం వల్ల మన మీద చల్లడం వల్ల పూజా ద్రవ్యాల మీద చల్లడం వల్ల మనము పూజా ద్రవ్యాలన్నీ శుద్ధ అన్నమాట. ఇప్పుడు మనం భక్తిగా పూజ ప్రారంభం చేసుకుంటాం. ముందుగా గణపతి పూజ ప్రారంభం చేసుకుంటాం. ఇలా ఒక పుష్పం పూజ నమస్కారం చేయండి. ఓం అసునీతే పునరస్మాదుక్షుప్ర ప్రాణమహనో దేహి భోగం జోపస్యవ సూర్యవచరం తమనమదే ప్రళయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమ ప్రాణానికృతం మహాగణపతి బావాహయ స్థాపయామి పూజయామి. వేసేయండి అలా గణపతి మీద. 2 నక్షత్రం వేయండి. స్థిరో భవ పరదో భవ స్థాపితో భవ యజమాన్యస్య ఇష్టకామ్యార్థ ఫలసిద్ధితో భవ స్థిరాసనం కురు ధ్యానం. సరే ఒక పుష్పం పూజ నమస్కారం చేయండి. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నంకురు మేదేవ సర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణాధిపతి నమః ధ్యాయామి. వేసేసేయండి గణపతి దగ్గర. మళ్ళా 2 నక్షత్రం వేయండి. ఆవాహయామి నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. ఈసారి ఈ ఉద్ధరణ తీసుకుని ఈ నీళ్లు తీసుకుని గణపతికి ఇలా చూపించి ఇలా వదిలిపెట్టండి. 3 సార్లు వదిలిపెట్టండి. అంటే కాళ్ళు కడుగుతున్నట్టు చేతులు కడుగుతున్నట్టు ఆచమనం చేస్తున్నట్టు మనం భావించాలన్నమాట. చూపించమ్మా. శ్రీ మహాగణాధిపతి నమః హస్తయో పాద్యం సమర్పయామి. మళ్ళా శ్రీ మహాగణాధిపతి నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నపయామి. ఈసారి పుష్పంతో నీళ్లు గణపతికి చల్లండి. ఓం ఆ పోహిష్టామ యోగస్థానం ఊర్జేద దాపన మహేర్ చక్షసే యోగశౌతమౌరసస్తస్య భార్యేదేహ. శ్రీ మహాగణాధిపతి నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రం. ఈసారి పత్తితో వస్త్రాలు చేసుకోమన్నారు కదా, అవి చేసుకుంటే కనుక ఆ వస్త్రాలు తీసుకోండి. 2 చేయలేని వాళ్ళకి పుష్పం పడి నమస్కారం చేయొచ్చు. 2 తీసుకోవాలి. 2 కలిపి తీసుకోవాలి. ఓం అభివస్త్ర సంవత్సరాంజలి శావిదేన శుద్ధిగా పూజమాన అభిచంద్ర భర్తవేణ హిరణ్యాభ్యశ్వాన్ కత్తిలో దేవసభ. శ్రీ మహాగణాధిపతి నమః వస్త్రయుక్తం సమర్పయామి. వేసేయండి గణపతి దగ్గర. ఇలా యజ్ఞోపేతాలు తయారు చేస్తే ఇలాగా ఆ యజ్ఞోపేతం తీసుకోండి. దేని వాళ్ళు మళ్ళా అక్షత పూజ నమస్కారం చేయండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యర్థాయ ప్రస్తాదు ఆయుష్యమగ్రియం ప్రథమం శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తు తేజ. శ్రీ మహాగణాధిపతి నమః యజ్ఞోపవీతం సమర్పయామి. గణపతి దగ్గర వేసేయండి. ఈసారి ఒక పుష్పాన్ని గంధంలో ఉంచి గణపతి దగ్గర వేసేయండి. గంధ ద్వారా అందరూ ఆదర్శ నిత్యపుష్టి ఈశ్వరీకం సర్వభూతానాం తామిహపయేశ్వర్యం. శ్రీ మహాగణాధిపతి నమః విద్యశ్రీ చందనం సమర్పయామి. మళ్ళా ఓ పుష్పం పూజ నమస్కారం చేయండి. ఓం ఆయనేతే పరాయణే దుర్వారోహత పుష్పణీ హృదాశ్చ కొండరేణి కాని సముద్రస్య గృహాయిమే. శ్రీ మహాగణాధిపతి నమః ఆభరణార్థ పుష్పం సమర్పయామి. వేసేయండి గణపతి దగ్గర. ఆభరణార్థవకరణార్థం అక్షతలై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ ఇలా 3 వేల కొట్టి కొంచెం కొంచెం అక్షతలు గణపతిని పూజ చేస్తూ ఉండండి. ఓం మహాగణాధిపతి నమః అనుకుంటూ చేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః.
ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం తాళచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః శ్రీ మహాగణాధిపతి నమః షోడశనామభిపూజాం సమర్పయామి. ధూపం చాలమ్మా ఈసారి అగరవత్తులు వెలిగించండి. శ్రీ మహాగణాధిపతి నమః పరిమళ ధూపమాగ్రాపయామి. ఇలా ఇచ్చేసేయండి. ఈ అగరవత్తులు పక్కన ఉంచేసుకోండి. ఈసారి దీపానికి నమస్కారం చేయండి. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం వజ్రనాయోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్య విగ్రామః భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే రాహిమ అందరక అధ్వరాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతి నమః సాక్షాత్ దీపదర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఈసారి ఒక తమలపాకు తీసుకుని పసుపు వినాయకుడికి గుడి పక్కన వేయండి. గుడి పక్కన వేసి కాసిన బెల్లం ముక్కలు అక్కడ తమలపాకులో వేయండి. అలాగే ఒక రెండు అరటిపండు కూడా అలా పెట్టి కొంచెం లైట్ గా అరటిపండు తొక్క గిల్లి దాని ఒక పుష్పంతో ఆ అరటిపండు మీద బెల్లం ముక్క మీద నీటి చల్లండి. నీటి చల్లమ్మ. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వర్తే న పరిశించామి. అమృతవస్తు అమృతోపస్త్రణమసి. శ్రీ మహాగణాధిపతయే నమః. అవసరార్థం కదలీఫల సహిత గురోపహార నైవేద్యం సమర్పయామి. ఏదైనా ఒక పుష్పం తీసుకుని ఆ పుష్పంతో అలాగా 5 సార్లు గణపతి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. ఉద్ధరణతోటి గణపతి చూపించి 2 సార్లు అలా ఉంటుంది. అస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం ఈసారి 2 తాంబూలాలు ఉన్నాయి కదా, అందులో ఒక తాంబూలం తీసుకోండి. తాంబూలం తీసుకుని గణపతికి ఎడమ పక్కన పెట్టండి. పూజ ఫలైశ్చరం పూరైర్ నాగవల్లీదలైర్యుతం ముక్తా శూన్యేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత. శ్రీ మహాగణాధిపతి నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం ఈసారి ఆరతి కర్పూరాన్ని వెలిగించండి. వెలిగించి గణపతికి చూపించండి. గంట కూడా పట్టుకోండి. ఓం సమరాజంచ విరాజియా భైశ్వర్యాత నోగ్రహే లక్ష్మీరా అశ్వత్యయాముఖ్యతయా ఆసంతో జామసి అమృతవల్లిర సుఖమంగళాని భవంతు నిత్యశ్రీర్తోష్టి మంగళాని భవంతు. శ్రీ మహాగణాధిపతి నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. ఇలా పెట్టేసి ఒక నేలతో జల్లి కళ్ళగట్టుకోండి. హర హర పార్వతీపుత్ర హర హర మహాదేవ. నీరాజనం చక్షు సరిషిధారయ. ఈసారి ఒక పుష్పము 2 నక్షత్రాలు పట్టుకు నమస్కారం చేయండి. పుష్పము 2 నక్షత్రాలు పట్టుకు నమస్కారం చేయండి. ఓం సుముఖశ్చే గదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటోధరాజోగణాధిపః ధూమకేతర్గణాధ్యక్ష పాలచంద్రోగజాననః వక్రతుండశ్వోపకర్ణో హేరంభస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహేతి ప్రవేశే నరకమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతి నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. గణపతి దగ్గర వేసేసి నమస్కారం చేసుకోండి. నమస్కారమి ఆత్మ ప్రదక్షిణాది సర్వోపచార పూజాన్ని పరికల్పయామి. ఈసారి 2 నక్షత్రాలు తీసుకుని నీళ్ళు పోసుకుని పళ్ళలో పెట్టండి. మంత్రహేణం క్రియాహేణం భక్తిహేణం గణాధిప యస్పోజితం మయాదేవ పరిపూర్ణం తదసుదే అనే ధ్యానావాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీనాథు సుప్రీత సుప్రసన్న భవతు. మీరు పూజ చేసినటువంటి నక్షత్రం శిరస్సు మీద వేసుకోండి. గణపతి ప్రసాద సిద్ధిరస్తు. పుష్పం తల్ల పెట్టుకోండి. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహామి. ఈసారి ఆ బియ్యం పళ్ళు ఉంది కదా, ఆ బియ్యం పళ్ళని ఇలా 3 సార్లు పైకెత్తి కింద పెట్టండి. ఓం యజ్ఞేన యజ్ఞమై యదంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్న ఏ హనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే స అధ్యాసంత దేవాః. గణపతిం యథాస్థానముద్వాశయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఈసారి ఆ పసుపు నాయకుడిని తమలపాకుతో సహా తీసి అమ్మవారి దగ్గర పెట్టేసుకోండి. పెట్టుకుని ఈ బియ్యం పళ్ళాన్ని పక్కన పెట్టేయండి. ఈ బియ్యం పళ్ళు ఏం చేయాలంటే మీ ఇంటి పురోహితులు కానీ మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా ఆలయం ఉంటే ఆ ఆలయంలో పురోహితులు కానీ లేదా పూజారి గారికి కానీ ఇచ్చేయండి. విదేశాల్లో ఉండేవారైతే కనుక ఈ బియ్యాన్ని పులిహారలా కానీ పరమాణంలా కానీ తయారు చేసి ఎవరికైనా భక్తులు మంచి పెట్టేసేయండి. మీరు వాడుకోకుండా పక్కన పెట్టేసి ఇప్పటిదాకా విఘ్నేశ్వర పూజ పూర్తయింది. ఇప్పుడు మనం లక్ష్మీ పూజ ప్రారంభం చేసుకుంటాం. సరే మళ్ళా 2 నక్షత్రాలు ఎడ పక్కన వేసేసి ప్రాణాయామ్య ఉత్తిష్టంతు భౌతపిశాచాః ఏతేకో మీ భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారోహే. ఇలా ముక్కు పట్టుకోండి. ఓ మంగళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామితి సంప్రోక్యం ఋషి పరికల్పితం వదిలేసి అమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత్ ధృతక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శౌర్య ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః తీవ్రార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రవాణేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే. ఇందాకట్లాగే మళ్ళా మీరు ఏ రోజు పూజ చేసుకుంటారో ఆ యొక్క సంవత్సరం పేరు తిథివార నక్షత్రం చెప్పుకోండి.
శ్రీ విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ హేమవంత ఋతౌ మార్గ చెప్పండి మమ సకుటుంబస్య సబాంధవస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపద ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మమ గృహే అష్టలక్ష్మి స్థిరనివాస యోగ్యత సిద్ధ్యర్థం కోటిలాభ ప్రాప్త్యర్థం మమ వ్యాపారేషు వ్యవహారేషు వ్యవసాయేషు ఉద్యోగేషు సర్వదా దిగ్విజయ కోటిలాభ ప్రాప్త్యర్థం మమ మనోభీష్ట ఫల సిద్ధ్యర్థం. ఇక్కడ మీరు అట్లా మీ మనసులో ఏదైతే కోరుకుందో ఆ కోరిక తీరాలి అని కూడా మనసులో సంకల్పం చేసుకోండి. చెప్పండి మమ మనోభీష్ట ఫల సిద్ధ్యర్థం అస్మిన్ దివసే శ్రీ మహాలక్ష్మి దేవత సంపూర్ణ అనుగ్రహత సిద్ధ్యర్థం యథాశక్తి కుంకుమ పూజాం కరిష్యే. సార్ నక్షత్రం తీసుకుని నీళ్ళు పోసుకుని అది ఒక పల్లెలో వదిలిపెట్టండి. తరంగా కలశారాధనం కరిష్యే. ఈసారి కలస పెట్టుకునే వాళ్ళందరూ కూడా కలస దగ్గరగా పెట్టుకోండి. కలసాల వైద్యం లేని వాళ్ళు ఈ మొక్కని స్కిప్ చేసేసుకుందరు. కానీ ఈసారి ఈ చెంబుతో ఈ చెంబు తీసుకుని నేను 3 చోట్ల గంధం రాసి మొక్కాన్ని పోసి పెట్టండి. ఓం కలసస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః ఉక్షౌతు సాగరాः సర్వే సప్తద్వీపావసుంధర అద్వైతోధ యజుర్వేద సామవేదో హ్యధర్మణః. ఈసారి ఈ చెంబు నీళ్ళు కొంచెం ఇంట్లో పోయండి. గంగే జయము నైజేవ చెప్పి కొంచెం పోయండి పక్కన. గంగే జయము నైజేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఈసారి మామిడి కొమ్మ పెట్టండి. ఓం కాండాత్ కాండాత్ ప్రవాహం దీపరు జప్పరు జప్పరి ఏవానో దుర్మే ప్రతం సహస్రేణ శతేన చ. కొబ్బరికాయ కదా దీన్ని కూడా కొంచెం గంధం రాసి కుంకుమ పొట్టు పెట్టి కొబ్బరికాయ కూడా పెట్టేయండి. ఒక చోట రాయించాలి. ఓం యా పరిణీర్య అఫల అపుష్పాయాస్త పుష్పణీః బృహస్పతి ప్రసోత జాగడ ముక్కు కూడా కొంచెం గంధరాసు ముఖం కూడా పెట్టి భయపెట్టండి. ఓం సుమంగళీర్యం మధోరిమాకు సమేత పశ్యత సౌభాగ్యవస్య దత్తాయాధాస్తం విపరేతన భయపెట్టారు. గాజులు ఉన్నాయి కదా గాజులు కూడా పెట్టేయండి. అలాగా విపరేతన. ఈసారి ఓ పుష్పాన్ని భయపెట్టండి. ఓం పుష్పావతి పశువతి ఫలనేర ఫలావత అశ్వాయువ సజత్వరేర్ విరుదః ఇష్టవః. సరే కలసం పట్టుకుని అమ్మవారి దగ్గర పెట్టేయండి. లక్ష్మీ అమ్మవారి ఫోటో దగ్గర అప్పుడు ఈ పక్కన పెట్టేసేయండి. ఇక్కడ పెట్టేయండి. ఓం అసుని దేవన రస్పాలు క్షుప్ర ప్రాణమహనో దేహి భోగం యోగస్య సూర్యమిచరం తమపదే ప్రళయాన స్వస్తి అమృతంపై ప్రాణ అమృతమాప ప్రాణాన్ని అవయథ స్థానభో పైదే శ్రీ మహాలక్ష్మీం సాంగాం సాయుధాం సమాహనం శశి పతిపత పరివార సమేత మహాలక్ష్మీ ఆవాహయ స్థాపయామి పూజయామి. మహాలక్ష్మి కలశమావాహయామి. నక్షత్రం యమ కలశ మీద మహాలక్ష్మి కలశమావాహయామి స్థాపయామి పూజయామి. ఈసారి ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం హిరణ్యవర్ణాభరణీం సువర్ణ రజత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో మమావహ శ్రీ మహాలక్ష్మీ ప్రాంబికాదేవ్యై నమః ధ్యాయామి. ఆ పుష్పాన్ని అమ్మవారి దగ్గర వేసి ఈసారి పూజ అమ్మవారి దగ్గర కలశ దగ్గర కలిపి చేస్తూ ఉండాలి. అరగ చేస్తుండండి. పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం తాం మహావహ జాత వేదో లక్ష్మీ బ్రహ్మకామినీ యస్యాం హిరణ్యం విందే యంగామ స్వపురుషాహం శ్రీ మహాలక్ష్మీ ప్రాంబికాదేవ్యై నమః నవరాత్ర ఖజిత సింహాసనం సమర్పయామి. అమ్మవారి దగ్గర వేసి ఈసారి ఉద్దరంతో నీళ్ళు తీసుకుని అమ్మవారికి కాళ్ళకు చూపించి అలా వదిలిపెట్టండి. ఓం అశ్వపూర్వామృతమధ్యాం హస్తినాథ ప్రబోధిని శ్రియం దేవి భోపయ శ్రీర్మాదేవి త్రిషుతాం శ్రీ మహాలక్ష్మీ ప్రాంబికాదేవ్యై నమః పాదయోః పాద్యం సమర్పయామి. అలా ఉద్దరంతో నీళ్ళు తీసుకుని చేతులు చూపించి చేతులు కడుగునట్టుగా భావించి అలా వదిలిపెట్టండి. ఓం కాంక్షో స్మితాం హిరణ్య ప్రాకారామార్ద్రాంజ్వలంతీం తృప్తాం తప్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తావ్యహోపయ శ్రీయం శ్రీ మహాలక్ష్మీ ప్రాంబికాదేవ్యై నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఈసారి వారి ఆచరణ చేస్తున్న చూపించి వదిలిపెట్టండి. ఓం చంద్రాప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవదృష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యత అంతాపురణే శ్రీ మహాలక్ష్మీ ప్రాంబికాదేవ్యై నమః ముఖే ఆచమనీయం సమర్పయామి సమర్పయామి. ఈసారి ఆవుపాలు కానీ పంచామృతాలు కానీ ఉంటే అవి ఎదురుగుండా పెట్టుకుని ఒక పుష్పాన్ని అందులో వేసి ఆ పుష్పంతో ఆ పంచామృతాలు చదువుతూ ఉండండి. ఓం ఆప్యాయ స్వసమేతే విష్ణుస్వామి ఉష్ణీయం భవాజస్య సంగతే ధవిక్రామ్నో అకారుషం చిష్టారస్య వాజనః సర్వనమకాగత ప్రాయోగం శుదార్షదం శుక్రమషి జ్యోతిరసి తేజోసి దేవావస్థ వితోత్పన్న ఆత్మచిత్రన్.
पवित्रेण असो सूर्यस्य रश्मिभिः मधुवाता अर्धायते मधुक्षरन्ति सिद्धवः माधवेन सत्त्वषधिः मधुरक्तमुतोषधि मधुवत्पाद्यो प्रजः मधुद्योरस्तुनः मधुवानो वनस्पतिर् मधुवानोऽस्तु सूर्यः माध्वीर्गावो भवन्तुनः स्वादुपमस्तु दिव्याय जन्मने स्वादरत्राय सोहवीः नाम्ने स्वादरमित्राय वरणाय वायवे पुरहस्पतये मधुभागवताभ्यः सर मामूली जाనండి ఓం ఆదిత్యవర్ణేత బోధయాతో వనస్పతిస్తమ వృక్షోధవిల్వః తస్య ఫలాని ప్రదాదతు ఆయాంతరాయాస్తి బాహ్యా లక్ష్మీ శ్రీ మహాలక్ష్మీ పరామగాదేవ్యై నమః గోక్షేరక స్నానేన పంచామృత స్నానేన శుద్ధోదక స్నానం సమర్పయామి చాలు జర మళ్ళా అక్షతముచి నమస్కారం చేయండి ఓం మన సత్య మహాభూతి మాయ సత్యమశివే పశూనాగం లోకమనస్తమ యశ్రేశ్వరే తామిజ శ్రీ మహాలక్ష్మీ పరామగాదేవ్యై నమః ఆభరణార్థం పుష్పం సమర్పయామి ఆభరణ ధవళకరణార్థం పుష్పై సహిత కుంకుమై పూజయామి ఈసారి ఓం ఓం అనుకుంటూ మొట్టమొదట పుష్పాలు పూజ చేయండి తర్వాత కుంకుమ పూజ చేయండి ముందుగా నేను అభాంగ పూజ చెప్తాను ముందుగా పుష్పాలు ఓం మహాలక్ష్మీదేవి నమః అనుకుంటూ చేసుకోండి పుష్పాలు తీసుకో ఓం చంచలాయ నమః పాదౌ పూజయామి ఓం చపలాయ నమః కల్పౌ పూజయామి ఓం పీతాంబరధారాయ నమః జారణి పూజయామి ఓం జగన్మాత్రే నమః జంఘే పూజయామి ఓం రంభోరవే నమః ఊరు పూజయామి ఓం కమలవాసిన్యే నమః కటిం పూజయామి ఓం పద్మాలయాయ నమః నాభిం పూజయామి ఓం విష్ణువల్లభాయ నమః వక్షస్థలం పూజయామి ఓం మధురమాత్రే నమః స్థలం పూజయామి ఓం భుక్తిదాయిన్యే నమః భుజాన్ పూజయామి ఓం గౌపకంఠాయ నమః కంఠం పూజయామి ఓం సుముఖాయ నమః ముఖం పూజయామి ఓం శ్రీయే నమః అధరౌ పూజయామి ఓం సునాసికాయ నమః నాసికాం పూజయామి ఓం శశిసూర్యనేత్రాయ నమః నేత్రౌ పూజయామి ఓం భక్తార్తి భంజన్యే నమః కరౌ పూజయామి ఓం నిరాలయాయ నమః శిరః పూజయామి శ్రీ కనకమహాలక్ష్మీదేవి నమః సర్వాణిలింగాన్ని పూజయామి ఈసారి కుంకుమను కూడా పూజ చేస్తూ ఉండొచ్చు పుష్పాలు అంటే పుష్పాలు కుంకుమ రెండు పూజ చేసుకోనండి ఓం చేస్తున్నాం కుంకుమ పూజ ఓం ప్రకృతి నమః ఏదైనా ఒక తమలపాకు ఉంటే ఆ తమలపాకు వేసుకుంటే ఒక తమలపాకు అమ్మవారి దగ్గర వేసి ఆ తమలపాకులో చేయండి తర్వాత మీరు బొట్టు పెట్టుకోవడానికి తీసుకోవడానికి బాగుంటుంది చేయండి ఆ తమలపాకు చేయండి ఓం ప్రకృతి నమః ఓం వికృతి నమః ఓం విద్యాయే నమః ఓం సర్వభూత హితప్రదాయే నమః ఓం శ్రద్ధాయే నమః ఓం విభూత్యే నమః ఓం సురభ్యే నమః ఓం పరమాత్మికాయే నమః ఓం వాచే నమః ఓం పద్మాలయాయే నమః ఓం పద్మాయే నమః ఓం శుచయే నమః ఓం స్వాహాయే నమః ఓం స్వధాయే నమః ఓం సుధాయే నమః ఓం ధన్యాయే నమః ఓం హిరణ్మయే నమః ఓం లక్ష్మ్యే నమః ఓం నిత్యపుష్టాయే నమః ఓం విభావర్త్యే నమః ఓం ఆదిత్యే నమః ఓం దేవతాయే నమః ఓం వసుధాయే నమః ఓం వసుధారిణ్యే నమః ఓం కమలాయే నమః ఓం కాంతాయే నమః ఓం కామాక్ష్యే నమః ఓం క్రోధ సంభవాయే నమః ఓం అనుగ్రహప్రదాయే నమః ఓం బుద్ధియే నమః ఓం అనఘాయే నమః ఓం హరివల్లభాయే నమః ఓం అశోకాయే నమః ఓం అమృతాయే నమః ఓం దేవతాయే నమః ఓం లోకశోక వినాశిన్యే నమః ఓం ధర్మనిలయాయే నమః ఓం కరుణాయే నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయే నమః ఓం పద్మహస్తాయే నమః ఓం పద్మాక్ష్యే నమః ఓం పద్మసుందరియే నమః ఓం పద్మోద్భవాయే నమః ఓం పద్మముఖ్యే నమః ఓం పద్మనాభప్రియాయే నమః ఓం రమాయే నమః ఓం పద్మవాలాధరాయే నమః ఓం దేవ్యే నమః ఓం పద్మిన్యే నమః ఓం పద్మగంధిన్యే నమః ఓం పుణ్యగంధాయే నమః ఓం సుప్రసన్నాయే నమః ఓం ప్రసాదాభిముఖ్యే నమః ఓం ప్రభాయే నమః ఓం చంద్రవదనాయే నమః ఓం చంద్రాయే నమః ఓం చంద్రసహోదరియే నమః ఓం చతుర్భుజాయే నమః ఓం చంద్రరూపాయే నమః ఓం ఇంద్రాయే నమః ఓం ఇందుశీతలాయే నమః ఓం ఆహ్లాదజనన్యే నమః ఓం తుష్ట్యే నమః ఓం శివాజ్యే నమః ఓం శుభకర్త్యే నమః ఓం సత్యే నమః ఓం విమలాయే నమః ఓం విశ్వజనన్యే నమః ఓం పుష్ట్యే నమః ఓం దారిద్ర్యనాశిన్యే నమః ఓం ప్రీతిపుష్కరిణ్యే నమః ఓం శాంతాయే నమః ఓం శుక్రవాళ్యాంబరాయే నమః ఓం శ్రీయే నమః ఓం భాస్కర్యే నమః ఓం బల్వనలయాయే నమః ఓం వరారోహాయే నమః ఓం యశస్విన్యే నమః ఓం వసుంధరాయే నమః ఓం ఉదారాంగాయే నమః ఓం హరిణ్యే నమః ఓం హేమమాలిన్యే నమః ఓం ధనధాన్యగత్యే నమః ఓం సిద్ధయే నమః ఓం త్రేణసౌమ్యాయే నమః ఓం శుభప్రదాయే నమః ఓం రూపవేష్పగతానందాయే నమః ఓం వరలక్ష్మ్యే నమః ఓం వసుప్రదాయే నమః ఓం శుభాయే నమః ఓం హిరణ్యప్రాకారాయే నమః ఓం సముద్రతనయాయే నమః ఓం జయాయే నమః ఓం మంగళాదేవ్యే నమః ఓం మంగళాయే నమః ఓం దేవ్యే నమః ఓం విష్ణువక్షస్థలస్థితాయే నమః ఓం విష్ణుపత్యే నమః ఓం ప్రసన్నాక్ష్యే నమః ఓం నారాయణ సమాశ్రితాయే నమః ఓం దారిద్ర్యధ్వంసిన్యే నమః ఓం దేవ్యే నమః ఓం సర్వోపద్రనివారణ్యే నమః ఓం రౌద్రగాయే నమః ఓం మహాకాళియే నమః ఓం బ్రహ్మవిష్ణు శివాత్మికాయే నమః ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయే నమః ఓం భువనేశ్వర్యే నమః ఓం భవస్య దేవసుపత్రియే నమః ఓం శపస్య దేవసుపత్రియే నమః ఓం ఈశానస్య దేవసుపత్రియే నమః ఓం పశుపతయే దేవసుపత్రియే నమః ఓం రుద్రస్య దేవసుపత్రియే నమః ఓం ఉగ్రస్య దేవసుపత్రియే నమః ఓం భీమస్య దేవసుపత్రియే నమః ఓం మహతో దేవసుపత్రియే నమః శ్రీ మహాలక్ష్మీ పరాంబికాదేవ్యే నమః నానావిధ పరిమళ పత్ర పుష్ప కుంకుమ పూజాం సమర్పయామి చాలితవసుమే గృహే
నిజదేవీం మాతరం శ్రియం పాసే మేమే మహాలక్ష్మి ప్రాపగాదేవి నమః పరిమళ ధూపమాగ్రాపయామి పక్కన ఉంచేసుకోండి. ఈసారి దీపాన్ని నమస్కారం చేయండి. ఓం ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణామేవ వారిణీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ శ్రీ మహాలక్ష్మి ప్రాపగాదేవి నమః సాక్షాత్ దేవదర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్పూన్ ఉగిన అలా ఉన్నా సకల ఫలాన్ని వేయాలి. పుష్పంతో 5 సార్లు అలా అమ్మవారు చూపించాడు. ఓం ప్రాణాయ స్వాహ, ఓం బాణాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్య పానీ సమర్పయామి. నేను నేర్చుకున్న అమ్మవారు గురించి వదిలిపెట్టబోతున్నాను. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం జరుపు ఒక తాంబూలం ఉంది కదా, ఆ తాంబూలం అమ్మవారిదే పెట్టండి. ఓం తాం అజాత వేదో లక్ష్మీ ప్రభగామిని యస్య అభరణ్యం ప్రభోతంగామోద అశ్వశ్వాన్ ఇందేయం పురుషాణం శ్రీ మహాలక్ష్మి ప్రాపగాదేవి నమః తాంబూలం సమర్పయామి. నీరాజనం ఈసారి మళ్ళా హారత కర్పూరాన్ని వెలిగించండి, చూపించండి. అలాగే గంట కూడా కొట్టుకోండి. ఓం సమ్రాజ్య విరాజ్య విష్ణుర్యాతనోగ్రహ లక్ష్మీరా అస్తస్యయాముఖ్యవయ ఆసగుంజయామి నిత్యసేర్తో నిత్యమంగళ హరిహమస్తు. ఓ నేర్చుకుని కలగట్టుకోండి. అలాగే పార్వతీపుత్ర హర హర మహాదేవుగా ఆ పార్వతీపతయే హర హర మహాదేవ్ మహాలక్ష్మీదేవి నమః. ఇదిగో నీరాజనం చక్షుస్తరిషిధారయ. ఈసారి ఒక పుష్పము 2 అక్షతలు పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయండి. ఓం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ దామేశ్వరీం దాసీభూత సమస్తదేవ పడిత